సర్పంచులకి అలాగే వివిధ శాఖల వారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఇక్కడ ఉన్న సోదరి మనులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ వార్డు సభలు నిర్వహించడం జరిగింది. ఈ వార్డు సభల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇక్కడికి మన వివిధ డిపార్ట్మెంట్ అధికారులు ఇక్కడికి వస్తారు. వాళ్ళకి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ వాళ్ళని అడిగి మీరు మీ సమస్యలు మీ సందేహాలు క్లియర్ చేసుకోవచ్చు. అలాగే మన మున్సిపల్ శాఖ నుండి రాబోయే వర్షాకాలం దృష్ట్యా నీటి సంరక్షణ కోసం చర్యలు తీసుకుంటామని, అలాగే హరితహారంలో భాగంగా మొక్కలు నాటడం జరుగుతుందని, ప్లాస్టిక్ నిర్మూలన కూడా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను. అలాగే ఈ వర్షాకాలంలో వచ్చే సీజనల్ డిసీజెస్ అంటే వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకుంటామని తెలియజేస్తున్నాను. దయచేసి మీ అందరికీ నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి ఎవరు కూడా మీరు చెత్తని బయట వేయకండి. మీకు చెత్త బండి వస్తుంది కదా అందరికీ, మరి వచ్చినప్పుడు దయచేసి అందరూ మీ చెత్తను డస్ట్బిన్లో వేసి చెత్త బండికి వేయండి ప్లీజ్. ఇప్పుడు రాబోయే వర్షాకాలం దృష్ట్యా మనకి సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందరూ మాకు సహకరించాలని నేను కోరుతున్నాను. అలాగే మన కాంగ్రెస్ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరికీ, ఇక్కడికి వచ్చిన వార్డు సభ్యులందరికీ, మహిళలకు అందరికీ మా యొక్క మున్సిపాలిటీ తరఫున ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ కానీ పేపర్స్ కానీ మూడలు వేసి అవి నీళ్ళు ఆగిపోయి దోమలు వచ్చి బీమార్లు వస్తాయి. కొద్దిగా ఏమనుకోకుండా సంచి చేసి చెత్త బండి వచ్చినప్పుడు పోస్తే మంచిగా ఉంటుందని మహిళా సోదరులందరికీ అడుగుతున్నాను. కొద్దిగా మనందరికీ ఆరోగ్యం మంచిగా ఉండాలంటే అన్నీ సక్రమంగా ఉంచుకుంటే మనకు మంచిగా ఉంటుంది. కాబట్టి మీరు అందరూ దీని గురించి బాగా ఆలోచించి అన్ని చేయాలని కోరుకుంటూ నాకు ఈ సమయం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.